హాయ్ స్టూడెంట్స్, టుడే డిఫరెన్షియేషన్ లో 7 మార్క్స్ సమ్ము చాలా డిఫికల్ట్ కానీ చాలా ఈజీగా వస్తుంది. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం ఈ సమ్ ఇచ్చిన సమ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాం. సో ఫస్ట్ ఈ సమ్ చూడండి, మనకి ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఈ టర్మ్ ని u గా తీసుకోవాలి, దీన్ని ఏం తీసుకోవాలి? v గా తీసుకోవాలి. అంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి? d బై dx ఆఫ్ u ఇంటూ v ఫార్ములా తెలియాలి. ఫస్ట్ ఆ ఫార్ములా తెలియదు. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే, ఇది చూస్తే మనకి ఇది మొత్తాన్ని మనం x అనుకుంటే లాగ్ ఆఫ్ x అంటే మనకు అదొక ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనే ఫార్ములా కూడా తెలియాలి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ తెలియాలి. కానీ డైరెక్ట్ గా మనం ఎలా తీసుకుంటాం అంటే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ మూడు ఫార్ములాస్ కనుక తెలిస్తే ఈ సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ ఏంటంటే ఈ సమ్ డిఫరెన్షియేషన్ ఈ సమ్ కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం అనమాట. మూడు ఫార్ములాస్ ఫస్ట్ నేర్చుకుని ఆ తర్వాత సమ్ లోకి వెళ్దాం. ఫస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములా ఏంటంటే u ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ log x అంటే 1 by x. d by dx of log x అంటే 1 by x. ఇప్పుడు d by dx of root of a square plus x square ఉంది. ఇది root x ఫార్ములా ఉంది అంటే 1 by 2 root x. 1 by 2 root of a square plus x square. ఈ రూట్ లోపల ఉన్నటువంటి దానికి అగైన్ మనం డెరివేటివ్ చేస్తే a square కి 0 అవుతుంది, x square కి 2x అవుతుంది. సో ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అవుతుంది. ఫైనల్లీ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనం d బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో x బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డైరెక్ట్ గా రాయొచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ ఈ సమ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫార్ములా d బై dx ఆఫ్ u ఇంటూ v వాడాలి, తర్వాత d బై dx ఆఫ్ log x వాడాలి, తర్వాత d బై dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడా రావాలి. సో డైరెక్ట్ గా d బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటంటే x బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో డెరివేటివ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు y కి డెరివేటివ్ చేస్తే ఏమవుతుందంటే dy బై dx. ఫస్ట్ ఇక్కడ ఏమనుకుంటున్నాము, x పార్ట్ ని u అని, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని v అనుకుంటున్నాం. సో దీన్ని డెరివేటివ్ చేస్తున్నప్పుడు dy బై dx ఆఫ్ uv ఫార్ములా యూజ్ చేసుకుంటాం. సో x ఇంటూ dy బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ v into u అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ x ప్లస్ ఇక్కడ a స్క్వేర్ అనేటటువంటి కాన్స్టెంట్ ని డెరివేటివ్ చేసేటప్పుడు బయట రాసుకుంటాం అన్నమాట. a స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ log ఆఫ్ x ప్లస్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు ఈ స్టెప్ జాగ్రత్తగా చూసారు, డెరివేటివ్ చేశాను అంతే. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే మనం d బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత, d బై dx ఆఫ్ x ఎంత, లాగ్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత. సో ఇక్కడ మనం ఫార్ములాస్ లో ఇది కూడా రాసుకోవచ్చు, d బై dx ఆఫ్ x వాల్యూ ఎంత 1. సో మనకి ఇక్కడ అవి యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ x ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. d by dx of root of a square plus x square అంటే ఏమని రాయొచ్చు, x by square root of a square plus x square plus as is గా a square plus x square అంతే రాసేస్తాం. d by dx of x వాల్యూ ఎంత 1 plus a square into
ఇక్కడ మనము లాగ్ లోపల బ్రాకెట్ లోపల ఏదున్నా దీన్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకోవాలి. సో d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అంటే ఎక్స్ ప్లేస్ లో ఏముంది ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. స్పెషల్ గా చూడండి d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రాసా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే d/dx of x value ఎంత 1 plus d/dx of root of a square plus x square అంటే x by square root of a square plus x square. ఇక్కడ ఏమీ లేదంటే మనకి ఏమన్నట్టు 1. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవచ్చు x square by square root of a square plus x square అంతే రాసేయండి square root of a square plus x square అంతే రాసేయండి plus a square by x plus square root of a square plus x square. ఇక్కడ మనము LCM తీసుకోవచ్చు. LCM అంటే ఏమొస్తుంది square root of a square plus x square. సో LCM తీస్తే ఇక్కడ ఏమవుతుంది a square plus x square plus x. ఇక్కడ చూస్తే ఇదేమవుతుంది క్యాన్సిలేషన్ అవుతుంది. ఫైనల్ గా మనకు మిగిలింది ఏంటి a square by square root of x square a square plus x square మిగిలింది. దాన్ని నేను ఫస్ట్ తీసుకున్నాను ఎందుకంటే చూడండి ఒకసారి a square by square root of a square plus x square as it is గా ఈ x square ని ఫస్ట్ రాసా x square by square root of a square plus x square plus ఇది as it is గా a square plus x square తీసుకున్నాం. జాగ్రత్తగా చూస్తే ఈ రెండు డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఏం చేస్తామంటే a square plus x square by root of a square plus x square plus as it is గా ఈ a square plus x square ని అంతే రాస్తాం. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే x by root x అంటే న్యూమరేటర్ లో ఒక టర్మ్ ఉంది అదే టర్మ్ కింద డినామినేటర్ లో కనుక రూట్ ఉంటే దాన్ని మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా రాయొచ్చు. అంటే x by root x అంటే ఏమని రాసుకోవచ్చు రూట్ x. ఇది ఎలాగంటే x ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ x ఇంటూ రూట్ x బై ఎంత ఉంది రూట్ x. రూట్ x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది రూట్ x. అందుకని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా రాయొచ్చు. ఆల్రెడీ పక్కన ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా మారుతుంది అన్నమాట. సో 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేయమన్నారంటే సమ్ములో దీన్ని ప్రూవ్ చేయమన్నారు అనమాట. ఏమని ప్రూవ్ చేయమంటారంటే dy/dx = 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్రూవ్ చేసాం అనమాట.